రాజకీయాల్లో నియోజకవర్గం స్థాయి దాటాక ఇక పైకే తప్ప కింద చూపులు చూడరు నేతలు. కానీ అదేంటో ఆ జిల్లాలో మాత్రం నాయకులు రివర్స్ లో ఆలోచిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఓటమి కారణంగా ఏ అవకాశాలను కోల్పోయామో వాటిని మరో రూపంలో దక్కించుకోవాలని చూస్తున్నారంట. దానికోసం మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారట. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా స్టోరీ? పదవుల కోసం నేతల కొత్త రాగం, స్థానిక ఎన్నికలకు మాజీల సన్నద్ధత, జెడ్పీటీసీ బరిలో ఎక్స్ ఎమ్మెల్యేలు హోదా కోసం మళ్లీ మొదటికొచ్చారా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయంగా నేతల తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేలుగా ఏకఛత్రాధిపత్యం నడిపిస్తూ మరోసారి గెలిస్తే అమాత్యయోగం పక్కా అన్న భరోసాలో బతికేశారు. కానీ అనూహ్య ఓటమితో కథ అడ్డం తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశ ఎదురైంది అనుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే ఫలితం రిపీట్ అవడంతో పొలిటికల్ గా కాస్త సైలెంట్ అయ్యారు. సడన్ గా ఈ నాయకుల మదిలో ఒక ఆలోచన తళుక్కున మెరిసిందట. మళ్లీ మొదటి నుంచి రాజకీయం మొదలెట్టైనా సరే జిల్లాలో టాప్ మోస్ట్ పొలిటికల్ పోస్ట్ ని కొట్టేయాలన్న వ్యూహంతో మళ్లీ యాక్టివ్ అయిపోయారట. ఎమ్మెల్యేగా గెలవలేదు, ఎంపీగా కాలం కలిసి రాలేదు. అయితే ఏంటి, అంత మాత్రానికే ఆశలు వదిలేసుకుంటామా అన్నట్టుగా ఉంది నేతల తీరు. జర్రంతల అదృష్టం మిస్ అయింది. కానీ లేదంటేనా ఈ పాటికి ఎస్టీ కోటాలో మంత్రి పదవిలో ఉండేవాళ్లం అంటూ చెప్పుకుంటున్న నేతలు ఇప్పుడు కొత్త రాగం పాడడానికి సిద్ధమవుతున్నారు. స్థానిక ఎన్నికలే టార్గెట్ గా వ్యూహరచన చేస్తున్నారట. రిజర్వేషన్ కలిసొస్తే ఈసారి జెడ్పీటీసీగా పోటీ చేయాలని భావిస్తున్నారట మాజీ ఎమ్మెల్యేలు. గెలిస్తే ఏకంగా జెడ్పీ చైర్మన్ పీఠాన్నే కైవసం చేసుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నారట ఈ తాజా మాజీలు. మూడోసారి గెలిచి మంత్రిగా ప్రమోషన్ కొట్టాలన్న ఆశ ఎలాగూ నెరవేరలేదు. కనీసం జెడ్పీ చైర్పర్సన్ గా ప్రస్తుత హోదానైనా పెంచుకోవాలని భావిస్తున్నారట. మళ్లీ కింద నుంచి పైకి రావాలని ఆలోచనతో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యేల్లో రేఖా నాయక్, ఆత్రం సక్కు, దుర్గం చిన్నయ్య పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన మరో నాయకుడు శ్యామ్ నాయక్ కూడా జెడ్పీటీసీ బరిలో నిలిచేందుకు జై అంటున్నారు. రిజర్వేషన్ కోటాలో జెడ్పీ పీఠంపై కూర్చోడానికి అదృష్టాన్ని పరీక్షించుకుందామని భావిస్తున్నారట. గతంలో జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్పర్సన్లుగా పనిచేసిన అనిల్ జాదవ్, కోవా లక్ష్మిలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ తాజా మాజీలు సైతం జాదవ్, లక్ష్మీల బాటలోనే జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్పర్సన్లుగా హోదా దక్కించుకోవాలని భావిస్తున్నారట. దాంతో వచ్చే ఎన్నికల నాటికి మరింత జోష్తో రంగంలోకి దిగొచ్చన్న ఆలోచన చేస్తున్నారట. పదవికి పదవి, ఆ తరువాత విజయానికి నాంది పడినట్టుగా ఉంటుందన్నదే నేతల ప్లాన్. మొత్తానికి మంత్రి అవుదామని ఆశపడ్డ నేతలు ఇలా మళ్లీ మొదటికొచ్చారన్నమాట. మరి స్థానిక సంస్థల్లో పోటీ కోసం ఉవ్విళ్లూరిపోతున్న సెకండరీ గ్రేడ్ నాయకులు మాజీల ఆలోచనకు సపోర్ట్ చేస్తారా, లేక తమకే అవకాశం ఇవ్వాలంటారా అన్నది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఆయా పార్టీలు ఈ మాజీ ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల అభ్యర్థులుగా అవకాశం ఇస్తాయా అన్నది కూడా ఇక్కడ కీలకమే.